చక్రి దాచుకున్న లాకెట్ని చూసి తన ప్రేమను బయటపెట్టిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ఇంకా మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉంటున్నందుకు ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలి. ముఖ్యంగా పెద్ది అందరి కోసం ఆలోచిస్తూ ఉంటారు. పెద్ది కోసం నేను ఆలోచించాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే ఉదయాన్నే మాధవ్ పనికి వెళ్ళిపోయిన తర్వాత ఒరే కన్నా అని చెప్పాను కానీ ఏంటొదనమ్మా అని చెప్పనేసరికి ఈరోజు నీకు కాలేజీ ఉందా అనగానే లేదు అనేసరికి సరే అయితే మనం ఇల్లంతా శుభ్రం చేద్దాం. పెద్ది వచ్చేసరికి పెద్ది ఇల్లంతా చూసి షాక్ అయిపోవాలి అనగానే అవునా వదిన నాకు సరిగ్గా శుభ్రం చేయడం రాదు కదా అనగానే నాకేమైనా వచ్చనుకుంటున్నావా ఏంటి? మా ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టేదాన్నే కాదు అనగానే నువ్వు చాలా గ్రేట్ వదిన. అక్కడ ఏ పని చేయకపోయినా ఇక్కడ వంట చేయాలని టీ పెట్టాలని మమ్మల్ని మెప్పించాలని ముఖ్యంగా మా పెద్దన్నయ్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. నిజంగా నీ ఇల్లు చూసిన తర్వాత నేను చాలా గొప్ప స్థాయిలో అంటే నువ్వు గొప్పగా బ్రతికావు కదా అనుకున్నాను. కానీ ఇంత సింపుల్ లైఫ్ను బ్రతుకుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. కోట్లలో పుట్టి పెరిగిన తర్వాత చాలా గర్వంగా ఉంటారు. నీకు అసలు అలాంటి గర్వమే లేదు కదా వదిన అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా కన్నా? డబ్బు మన విలువని పెంచుతుందా? లేదు, మన ఆత్మగౌరవాన్ని అవి ఏమీ కాదు. మనం ఎదుటి వాళ్ళతో ఎంత సంతోషంగా ఉంటే అంత సింపుల్సిటీగా ఉంటాము. నేను ఎప్పుడూ డబ్బు ఉందని అంగులు ఆర్పాటాలు చేయలేదు. ఎప్పుడూ సింపుల్గానే ఉండేదాన్ని. నాకు అలానే ఇష్టం రా కన్నా అంటూ మాట్లాడేసరికి నువ్వు చాలా గ్రేట్ వదిన, నాకు నువ్వంటే చాలా ఇష్టం వదిన అంటూ కన్నా అంటాడు. మమ్మల్ని వదిలి వెళ్ళవు కదా? వెళ్ళను అని చెప్పాను కదరా. లేదు వదిన, నువ్వు మొన్న చక్రి అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే చూశాను. పెద్దన్నయ్యకి పెళ్లి చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతానని చెప్పావు కదా అనగానే అప్పుడు మీ చక్రి అన్నయ్యతో అలా చెప్పానులే, ఎక్కడికి వెళ్ళను సరేనా, ఇక్కడే ఉంటాను అంటూ ఇంకా చెప్పడంతో సరే వదిన నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంటూ ఇంకా ఇద్దరు కూడా ఇల్లంతా శుభ్రం చేద్దామనుకుంటారు. శుభ్రం చేసి పేపర్లు వేయాలి అంటే షాప్కి వెళ్ళి పేపర్లు కావాలి కదా. కన్నా ఈ డబ్బులు పట్టుకెళ్ళి పేపర్స్ తీసుకురా అని చెప్పాను కానీ ఇప్పుడా ఎందుకు వదినా అని చెప్పనేసరికి ఇల్లు శుభ్రం చేయాలి అంటే పేపర్స్ కూడా మార్చాలి. అలా పేపర్స్ మార్చాలి అంటే పేపర్స్ తీసుకురావాలి. పద నేను రానా అనేసరికి పద వదినా అని ఇద్దరు కూడా వెళ్తారు. ఇంకా కావాల్సినవి స్నాక్స్ డ్రింకు అన్నీ కూడా తీసుకుని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు డ్రింకు తాగకూడదు, మనం ఏదైనా శుభ్రం చేసిన తర్వాత అలిసిపోతాం కాబట్టి అప్పుడు తాగుదాం అనగానే ఎస్ కరెక్ట్ వదినా అని ఇంకిద్దరు కూడా తెచ్చుకున్న స్నాక్స్ తింటూ వంటగది మొత్తం శుభ్రం చేసి పేపర్లన్నీ మార్చి నీట్గా వరుసగా డబ్బాలు అయితే పెడతారు. కింద అంతా కూడా గత్తరగుంట అవన్నీ కూడా ఒక చోటకి పక్కకు పెట్టి మొత్తం అంతా కిందంతా క్లీన్ చేస్తుంది. కిందంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అన్ని వంటగది అయిపోయిందిరా పెద్ద పని. ఇప్పుడు డ్రింక్ తాగుదామా వదినా అనేసరికి డ్రింకా వెయ్యి తాగుదామని ఇద్దరు కూడా డ్రింక్ తాగుతారు. తాగిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనగానే ఆ రూము అనేసరికి ఆ రూమ్ ఏంట్రా ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది, మీరంతా కలిసి ఆ రూమ్లో పడుకోవచ్చు కదా అనగానే లేదు వదిన, హాల్లోనే అందరం కలిసి పడుకోవడం అలవాటైపోయింది. అందరూ హాల్లోనే పడుకుంటారు, నాన్నేమో బయట పడుకుంటాడు. మాకు ఇదే అలవాటు. ఆ రూమ్లో కూడా ఎవరు పడుకునేవారు కాదు. నలుగురికి ఈ ఇంట్లో 4 రూములు ఉంటాయి. రేపు పెళ్ళయ్యాక అనగానే ఏంట్రో పెళ్ళి అంటున్నావు, మీ పెద్దన్నయ్యకి మానేసి నీకు పెళ్లి చేసామంటావా ఏంటి? అంత మాట అనుకోదునా. అలా గనక పెళ్లి చేసావంటే మా కేశవ అన్నయ్య చక్రి అన్నయ్య నన్ను చంపేస్తారు అనేసరికి ఎందుకు రానగానే వాళ్ళకంటే ముందు నేను చేసుకున్నానని చీపునోరు మీరా పద ఆ పని చేద్దామని ఆ రూమ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి ఇందులో ఒక్కొక్కరికి సంబంధించినవి ఒక్కొక్క వస్తువు ఉంటాయి. ఇది పెద్దన్నకి సంబంధించిన పెట్టే అనగానే పెద్దికి పెట్టే ఉందా అవును అనేసరికి అవును. అప్పట్లో గాయత్రి ఏయో లవ్ లెటర్స్ ఇచ్చేదంట. ఆ లవ్ లెటర్స్ అన్నీ కూడా గాయత్రి జ్ఞాపకార్థం ఇక్కడ దాచుకున్నాడు అన్నయ్య అని చెప్పాను కానీ అవునా అని ఓపెన్ చేసి ఇంకా
బావా నువ్వు వండే కూరలు అంటే నాకు చాలా ఇష్టం, ఆ కూర బాగుంది ఈ కూర బాగుంది అని అవే ఉంటాయి లవ్ లెటర్లో, ఇవేం లవ్ లెటర్లు రా అని చెప్పాను. కానీ ఏమో మనకేం తెలుసు, పప్పు బాగుంది ఉప్పు బాగుంది కూర బాగుంది అయ్యే రాస్తుంది అది. మా అన్నయ్య అంటే దానికి చాలా ఇష్టం వదిన, కానీ ధైర్యం చేయలేకపోతుంది. అలా ధైర్యం చేయలేకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనగానే ఏం చేస్తాం, ఎవరి తలరాతను ఎవరు తప్పించగలం చెప్పు, ఎవరి తలరాతను ఎవరు తప్పించలేము. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకోవడం వల్ల ఉపయోగం లేదు, జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది, అది నేను అనుకున్న కాన్సెప్ట్ అనగానే నీ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది వదిన, పద చూద్దామని ఇంకా ఓపెన్ చేసేసరికి అన్నీ కూడా అవే ఉంటాయి. ఇదెవరిది అనగానే ఇంకెవరిది చక్రి అన్నది అనేసరికి ఏంటి మీ చక్రి అన్నయ్య కూడా బాక్స్ ఉందా అనగానే ఉంది వదిన, అందులో ఏదో వస్తువు ఉంటుంది వదిన, ఆ వస్తువును మాత్రం ఎవరిని ముట్టనివ్వడు, అది దాచిపెట్టుకున్నాడంట, అందుకు ఎప్పుడు తీడు, చూసుకుంటాడు, అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి రానంతసేపు ఇంకా వస్తువును పట్టుకునే ఉండేవాడు, క్షణం కూడా తీరిక లేకుండా. ఏంటన్నయ్య అంటే అస్సలు చూపించేవాడు కాదు. బాక్సుకు తాళం కూడా ఉంది చూడు, ఆ తాళం కూడా మా అన్నయ్యే జాగ్రత్తగా తన వ్యాలెట్లో పెట్టుకుంటాడనేసరికి ఓహో తాళం కూడా తన దగ్గరే ఉంటుందా, సరే తన దగ్గర ఉన్న తాళాన్నే మనం తీసుకుని ఏదో ఒకటి చేద్దాము అని ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇంకా ఆ గది అంతా కూడా శుభ్రం చేసేసరికి ఆ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని తెచ్చి తన రూమ్లో పెట్టుకుంటుంది మహాలక్ష్మి. ఎందుకు వదినా ఇది నీ రూమ్లో పెట్టావు అనగానే రూమ్లో పెట్టాలి, ఈ పెట్లో ఏముందో నేను తెలుసుకోవాలి, నాకు ఏదైనా ఒక వస్తువును కనుగోవడం అంటే చాలా ఇష్టం, చాలా క్యూరియాసిటీ ఉంటుంది అనేసరికి సరే వదినా, అన్నయ్య స్నానానికి వెళ్ళినప్పుడు వ్యాలెట్ తీసి అక్కడ పెడతాడు కదా, అప్పుడు ఆ వ్యాలెట్లో ఉంటుంది, చూసి తీసుకో అనగానే సరే అని ఇంకా మహాలక్ష్మి ఆ పెట్టి తీసుకొచ్చి తన గదిలో పెట్టుకుంటుంది. ఈలోపు మాధవ రానే వస్తాడు. రావడంతో వంటగదిలోకి వెళ్ళేసరికి ఏంట్రా ఇది, ఎవర్రా ఇదంతా ఎలా చేశారు అనగానే నేను వదిన కలిపి మొత్తం క్లీన్ చేస్తామన్నయ్య. ఏ బాగోలేదా అనగానే ఎందుకు బాగోలేదు, బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. వదిన ఇవన్నీ కూడా పేపర్స్ తీసుకొచ్చి చేసింది, పైగా నీవి గాయత్రివి లవ్ లెటర్లు కూడా చదివింది అనగానే ఏమున్నాయి రా లవ్ లెటర్లోని, ఆ కూర బాగుంది ఈ కూర బాగుందని రాయడమే కదా అది, అదో పిచ్చిది, దాన్ని ప్రేమించిన నేనో పిచ్చివాడిని అనగానే అలా అంటావేంటొద్దునా, అలా అంటావేంటన్నయ్య అనేసరికి సరే పెద్ది అనుకుంటూ వస్తుంది. వచ్చేసరికి యామ్మ మహాలక్ష్మి ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక బుక్ చదువుకోవడం మానేసి ఎందుకు ఈ పనులన్నీ నీకు, ఇవన్నీ చేయడానికి నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకమ్మా ఇవన్నీ చేయడం అంటూ ఇంకా పెద్ది మాట్లాడడంతో ఏంటి పెద్ది ఏం మాట్లాడుతున్నావు, ఇన్ని పనులు నువ్వు ఒక్కడివి ఎలా చేసుకుంటావు, అందుకే నీకు చిన్నగా సహాయం చేయాలని నేను చేశాను అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు పెద్ది, నువ్వు కొంచెం కాఫీ పెట్టివ్వవా, నీ చేతి కాఫీ తాగాలనుంది అనగానే అయ్యో తెస్తారమ్మా కూర్చో వెళ్ళి, ఒరే కన్నా నువ్వు కూడా వెళ్ళి వదినికి బిస్కెట్లు పెట్టు, బిస్కెట్లు తీసుకొచ్చాను అనగానే సరేనని ఇంకా బిస్కెట్లు తీసుకుని తింటూ టీ తాగుతూ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ లవ్ లెటర్ల గురించి జ్ఞాపకం తెచ్చుకుని ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి అవన్నీ చదివేశారా అనగానే అన్నీ చదివేశామన్నయ్య, ఒక్కటి కూడా మిగిల్చలేదు, అన్నీ చదివేశాము అనేసరికి ఏంటమ్మా మహాలక్ష్మి వాడితో కలిసి అనగానే మరి ఏం చేయమంటావు పెద్ది, కలిసి అంటే ఏం చేయమంటావు, చూడొద్దా, చూడకుండా వదిలేనా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పి ఇంక ఇద్దరు కూడా నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు. ఇంక ఇది ఇలా ఉండగా సాయంత్రం కేశవ చక్రి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అన్నయ్య అని చెప్పి పిలుస్తాడు. ఏంట్రా అని చెప్పాను కానీ ఏమీ లేదు వంటగది చూడు ఎంత చక్కగా సర్దేమో, అన్ని గదులు కూడా అలాగే నీట్గా సర్దేమో, ఏమీ కూడా చెత్త చేయకండి, గత్తర చెయ్యొద్దు అని వదిన నా మాటగా చెప్పమని చెప్పింది, వదిన చెప్తే మీరు భయపడతారని నన్ను చెప్పమంది అనగానే ఓహో మీ వదినే నిన్ను చెప్పమందా, సరే అయితే ఓకే చేస్తాంలే
చెత్త చెత్తగా కాకుండా నార్మల్గానే పెడతాంలే అని చెప్పి ఇద్దరు కూడా అంటారు. ఇంకా చక్రి స్నానానికి వెళ్ళేటప్పుడు తన వ్యాలెట్ ఉంటుంది కదా, వ్యాలెట్ని కాస్త అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. వదిన, అన్నయ్య వ్యాలెట్ అక్కడ పెట్టాడు, అందులో ఉంటుంది చూడు చిన్న తాళం అనగానే అడ్డుగా నుంచోరా అని చెప్పనేసరికి అడ్డుగా నుంచుని వెనకాల నుంచుని ఆ వాలెట్ ఓపెన్ చేసి అందులో జిప్పులో ఉన్న తాళాన్ని తీసుకుంటుంది. తాళాన్ని తీసుకుని వెంటనే ఆ తాళాన్ని లోపలికి పట్టుకెళ్ళిపోతుంది. ఈలోపు కేశవ వస్తాడు, స్నానం చేస్తాడు. ఇంకా చక్రి వస్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుని వచ్చి హాల్లో కూర్చుంటాడు. హాల్లో కూర్చునేసరికి ఏంటన్నయ్య ఏం చూస్తున్నావు అనగానే ఏమీ లేదురా, మహాలక్ష్మి గారు ఏంటి లోపలే ఉన్నారు, బయటికి రావడం లేదేంటి, ఏం చేస్తుంది లోపల అనగానే వదిన బుక్ చదువుతుంది అన్నయ్య, అందుకే బయటికి రాలేదు వదిన అనగానే అవునా సర్లే అని ఇంకా అక్కడి నుంచి కాస్త చక్రి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగానే మహాలక్ష్మి తన బెడ్రూమ్లోకి లాక్ తీసుకెళ్ళింది కదా చిన్న తాళపు చెవి అందులో పెట్టి తిప్పుతూ ఉంటే అందులో పట్టేస్తుంది. ఇదేంటి ఎలా పట్టేసింది, అసలు ఇందులో ఏముందా అని తెలుసుకోవాలని నేను ఇంత తాపత్రయపడుతుంటే ఈ తాళపు చెవి ఇందులో పట్టేసినట్టుంది, కొబ్బరి నూనె ఎక్కడా అని చెప్పి కొబ్బరి నూనె కాస్త తీసుకుని ఆ లాక్ ఎందులో అయితే వేసి తిప్పుతామో అందులో కొంచెం చొక్కేసేసరికి కొంచెం ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయ్యేసరికి ఇంకా అదంతా అటు ఇటు తిప్పడంతో తాళం ఓపెన్ అయిపోవడంతో ఓ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి లోపల ఇంకొక ఆ బాక్స్ తీసుకునేసరికి ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్లో మరొక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక చైన్ అయితే ఉంటుంది. ఆ చైన్ అలా పైకి తీయడంతో ఆ చైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అయితే ఇదేంటి, ఈ చైన్ ఎక్కడ ఉంది అనుకుంటూ ఉంటుంది. ఈ చైన్ ఏంటి, ఈ చైన్ ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఈ చైన్ ఎప్పుడు పోయింది అని తన గుర్తు చేసుకునేసరికి ఈ చైన్ ఎప్పుడు పోతుందంటే వాటర్లో పడిపోతుంది మహాలక్ష్మి. ఎప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో పడిపోయినప్పుడు అప్పుడు ఒక అబ్బాయి, అంటే వీడే చక్రియే, సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని కాపాడిన క్రమంలో ఆ అమ్మాయి చైను తన చేతికి చిక్కుకుని అక్కడి నుంచి చక్రి వెళ్ళిపోతాడు. చైన్ ఏదే అని చెప్పాను కానీ ఏమోనమ్మా నాకేం తెలుసు, నీళ్ళల్లో పడ్డావు కదా అప్పుడు పోగొట్టుకుని ఉంటావు, సర్లే మీ నాన్నకి నేను ఏదో ఒకటి చెప్తానులే పదా అని అక్కడి నుంచి తన తల్లి లలిత తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా వాడు వెళ్ళేటప్పుడు బాయ్ అని ఎలా బాయ్ చెప్పేసరికి అది బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పి నార్మల్గా చెయ్యి కిందకెట్టేసరికి చేతులు దగ్గరున్న తాళ్ళలోంచి చైను వేలాడుతూ తన అరిచేతికి తగులుతుంది. అరిచేతికి తగలడంతో ఇదేంటి అమ్మాయి చైను ఉండిపోయింది నా దగ్గర అని వెనక్కి అలా చూసేసరికి ఆ అమ్మాయి కాస్త వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, ఈ చైన్ నా దగ్గరే ఉండిపోయింది, సర్లే తన జ్ఞాపకార్థం నీ చైన్ నా దగ్గరే పెట్టుకుంటానని ఇంకా చైన్ని చూసుకుంటూ ఇంకా ఇంట్లో అంతా చైన్ని చూసుకుంటూనే ఉండేసరికి ఏంట్రా అది అనగానే ఏమీ లేదని ఎవ్వరికీ కూడా చూపించడు. ఏంటి అని అడుగుతూనే ఉంటారు. ఎవరే లేని సమయంలో చూసుకుంటూనే ఉంటాడు. ఒక్కొక్కసారి అలా చూస్తాడు, ఇలా చూస్తూనే ఉంటాడు. చూసింది వెంటనే దాచిపెట్టేస్తాడు, ఎవ్వరికీ కనిపించనివ్వడు. అందుకే అందులో ఒక వస్తువు ఉందని చెప్తాడు కానీ కన్నా అది చైనే అన్న విషయం చెప్పడు. వెంటనే చైన్ని కాస్త తీసుకుని తన అరిచేతిలో పెట్టుకుని బయటకు వచ్చేసరికి మహాలక్ష్మి గారు ఏంటి ఇంతసేపు లోపలే ఉన్నారు అనగాని ఒక ఇంపార్టెంట్ పని మీద నేను లోపల ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి అందరూ భోజనాలు చేయడానికి సిద్ధపడిపోయారా, సరే చేయండి, భోజనం చేసిన తర్వాతే చక్రి గారితో మాట్లాడతాను అని చెప్పాను. కానీ అవునా ఏంటమ్మా మహాలక్ష్మి అనేసరికి ఏమీ లేదులే పెద్ది, భోజనం చేసండి అప్పుడు మీ అందరి ముందే మాట్లాడతాను అని ఇంకా అందరూ కలిసి భోజనాలు చేసేస్తారు. చేసినంతసేపు కూడా ఆలోచనలో పడతాడు చక్రి. అసలు ఏ విషయం గురించి ఏమి నాతో మాట్లాడతానండి, అందరితోనే మాట్లాడతాను అని చెప్తుంది. ఈవేళ నేను భార్య బిడ్డ అన్నందుకు భయపడిందా ఏంటి, మరి ఎందుకు అంత కంగారుగా నాతోనే మాట్లాడాలని ఎందుకంటుంది అని ఆలోచనలోనే ఉంటాడు. ఇంకా చక్రి అయితే అదే ఆలోచనలో ఉన్న చక్రికి మహాలక్ష్మి
భోజనం చేస్తూ చక్రి వంక చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది మహాలక్ష్మి గారు ఇలా చూస్తున్నారు, ఎప్పుడూ నా వంక కోపంగా చూస్తారు, ఈరోజు ఏంటి ఆరాధనా భావంతో అదొక రకంగా చూస్తున్నారు, ఏమైంది బావకి, సారీ ఏమైంది మహాలక్ష్మి గారికి అనుకుంటూ చక్రి ఉంటాడు. చక్రి ఉన్న తర్వాత అందరూ భోజనం చేసేస్తారు. భోజనం చేసేసరికి పెద్ది నాకు కొంచెం స్వీట్ కావాలి అనగాని గులాబ్ జాములు ఇంట్లో ఉన్నాయి వదిన అని చెప్పనేసరికి అయితే ప్లేట్లో వేసి తీసుకురమ్మని అందరికీ చెప్తుంది. ప్లేట్లో వేసి తీసుకొచ్చి ఇంకా చక్రి దగ్గరికి వచ్చి నిలబడి ఆ చైన్ని కాస్త ఎలా ఓపెన్ చేసి అంటే చేతిలో ఉన్న చైన్ని అలా ఓపెన్ చేసేసరికి వాడి కళ్ళ ముందుకు వచ్చి చైన్ నిలబడుతుంది. నిలబడడంతో ఆ చైన్ మీద చేయి వేసి ఎలా చూసి ఈ చైన్ మీకెక్కడది, అసలు మీరెక్కడి నుంచి తీసారు ఈ చైను, నా చైన్ అది అంటూ ఇంకా చక్రి ఆ చైన్ని కాస్త తీసుకుని చూసుకుంటాడు. చైన్ ఏంట్రా అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నేను ఏదో ఒక వస్తువుని పట్టుకొని చూస్తున్నాను అని మీరు తెగ నన్ను వేడిపించేవారు కదా, ఆ చైన్ ఏంటో మీకు ఆ వస్తువు ఏంటో ఎన్ని రోజులు మీకు చెప్పలేదు కదా, ఆ వస్తువు ఇదే అన్నయ్య అంటూ చైన్ని కాస్త చూపిస్తాడు. ఈ చైనా వరదరా అని చెప్పనేసరికి నేను ఒక అమ్మాయిని కాపాడాను, అప్పుడే నాకు ఆ చేతికి ఆ చైన్ దొరికింది, ఆ చైన్ని నేను తన జ్ఞాపకార్థంగా తనను ఇష్టపడుతున్న మనిషిగా నా దగ్గర దాచిపెట్టుకున్నాను అని ఇంకా చక్రి చెప్పేసరికి ఒక్కసారిగా చక్రి వంక చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంట్రా నువ్వు చైన్ దాచిపెట్టుకున్నావా, అమ్మాయిని కాపాడావా అనగానే అవును, అమ్మాయిని కాపాడితేనే నాకు ఆ చైన్ దొరికింది, అందుకే తన జ్ఞాపకం కోసం ఆ చైన్ని నా దగ్గరే పెట్టుకున్నాను అనేసరికి ఈ చైన్ ఎవరిదో మీకు తెలుసా చక్రి గారు అనేసరికి నాకేం తెలుసు, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, నేను తనను కాపాడి 15 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాల నుంచి దాన్ని మెరుపు తగ్గలేదు, 15 సంవత్సరాల నుంచి నా దగ్గరే పెట్టుకున్నాను అంటూ మాట్లాడడంతో అవునా ఆ చైన్ ఎవరిదో కాదు నాదే అంటూ మహాలక్ష్మి చెప్తుంది. ఏంటి చైన్ మీద ఏం మాట్లాడుతున్నారు, అక్కడ పలానా ఊరు పలానా కోనిట్లో నీళ్లు ఆల్మోస్ట్ మింగేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో గబగబా వచ్చి నన్ను పైకి తీసుకొచ్చి ఇంకా నన్ను స్పృహలోకి వచ్చేంత వరకు చేసి నాకు స్పృహ వచ్చే వరకు చేశారు గుర్తుందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి జరిగిన విషయం అంతా కూడా గుర్తు చేసేసరికి అవును గుర్తుంది, అమ్మాయి అని చెప్పాను కానీ ఆ అమ్మాయిని నేనే చక్రి గారు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఎవరో ఒక అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయికి సంబంధించిన చిన్న చైన్ని దగ్గర పెట్టుకుని ఆ అమ్మాయినే మీరు ఇంకా ఇష్టపడుతున్నారా, ఆ అమ్మాయి కోసమే బ్రతుకుతున్నారా, అది మహాలక్ష్మి గారు అంటూ మాట్లాడుతూ ఉండగానే వెంటనే చక్రిని హత్తుకుంటుంది. ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు. ఐ లవ్ యూ అంటూ చెప్పేసేసరికి ఇంకా చక్రికి ముందే షివరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి తనని ఇష్టపడుతుందని కానీ ప్రేమిస్తుందని కానీ కలలో కూడా అనుకోలేదు. అలాంటి మహాలక్ష్మి మనసు మార్చేందుకు మొత్తం అన్ని దారులు వెతుక్కుంటాడు. ఆ చైన్ నాదే, నన్ను కాపాడింది మీరే, నా ప్రాణం కాపాడిన మీకే నా ప్రాణాన్ని అర్పించాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకో కలిశానో ఏంటో మీకు నాకున్న సంబంధం ఏంటో తెలియలేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నప్పుడు మీరు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చారు, ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోబోతుంటే అక్కడికి నన్ను కాపాడడానికి వచ్చారు. అంటే నన్ను కాపాడడానికి ప్రతిసారి కూడా భగవంతుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. అంటే మీరు నేను ఒకటవ్వాలనే కదా. నాకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని భగవంతుడు పంపిస్తున్నాడు అంటే మీకు నాకు బంధం ఉందనే కదా. ఆ బంధాన్ని నేను ఎందుకు దూరం చేసుకోవాలి? ఏమో ఫ్యూచర్లో కూడా నాకు ఏ ప్రమాదం రాకుండా కాపాడేది మీరేనేమో. ఇప్పటికే 2 సార్లు రుజువైంది. అందుకే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. లైఫ్ లాంగ్ మిమ్మల్ని మీతోటే ఉండాలని మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తున్నాను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అంతా కూడా నిజంగా షాక్ అయిపోతారు. అమ్మ మహాలక్ష్మి నువ్వు చెప్పేది నిజమానగాని అవును పెద్ది, చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాత చక్రి. ఇన్ని రోజులు నాకు తెలీదు. మమ్మల్ని కలపడం కోసమే ఆ భగవంతుడు అప్పుడు నన్ను కాపాడి ఇప్పుడు చక్రితో ఎలా ముడివేశాడు అని అనిపిస్తుంది. లేదంటే ఎక్కడ
నేను ఎక్కడ చక్రి, ఎక్కడ యాదగిరిగుట్ట, ఎక్కడ హైదరాబాదు, మేమంతా ఇంత దూరంలో ఉన్న ఇద్దరం కలిసాము అంటే దానికి కారణం మా ఇద్దరికి ముడిపడింది అని అనిపిస్తుంది. అందుకోసమే నేను చక్రిని ఇష్టపడుతున్నాను అంటూ చెప్పేసేసరికి, ఒరే చక్రి, ఆ చైన్ని మహాలక్ష్మి మెడలో వేయరా, మీకు అప్పుడు పెళ్లి జరగడం కాదు, ఇప్పుడు ఈ చైన్ వేస్తే ఇప్పుడు నిజంగా పెళ్లి జరిగినట్టు అంటూ మాట్లాడేసరికి, అలాగే అన్నయ్య అనగానే, ఒక్క నిమిషం అన్నయ్య అంటూ గబగబా బయటికి వెళ్ళి, నాన్న లోపలికి రానేసరికి, ఏంట్రా అంటూ చెప్పడంతో, ఒకసారి లోపలికి రా నాన్న అంటూ కేశవ్ పిలుచుకొస్తాడు. ఒరే కన్నా ఫోటోలు తీరా అంటూ ఇంకా వాళ్ళు అటు ఇటు నిలబడి ఉంటే కన్నా ఫోటోలు తీస్తాడు. నువ్వు చైన్ వెయ్యి అని చెప్పనేసరికి చైన్ని హుక్ ఓపెన్ చేసి చైన్ వేస్తాడు. చైన్ వేయడంతో, ఇంతకుముందు మీకు పెళ్లి జరిగి ఉండొచ్చు, అది మీకు ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి పెళ్లి జరిగింది, మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకటవుతున్నారు అని ఇంకా మాధవ్ చెప్పడంతో ఇంకా చైన్ని కాస్త తీసి మహాలక్ష్మి మెడలో వేస్తాడు. ఇంకా మహాలక్ష్మి తనని హత్తుకుంటుంది. అప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో ఏ బంధము లేకుండా ఒక చుట్టం చూపుగా ఉంటున్న మహాలక్ష్మి కాస్త చక్రికి భార్యగా, ఆ ఇంటి కోడలుగా, ఆ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇంటి కోడలంటే ఇంట్లో వ్యవహారాలన్నీ చూసుకోవాలి కదా. ఇంకా ఆ రోజు నుంచి కుటుంబంలో ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటుంది. ఎప్పటికే అందరినీ బెదిరిస్తూ అజమాయిస్తూ ఉండే మహాలక్ష్మి ఇక మీదట కూడా అలానే ఉండేసరికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఏంట్రా కన్నా నువ్వు తెగ సంతోషంగా ఉన్నావు అనగానే, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవన్న నమ్మకం పూర్తిగా వచ్చేసిందమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు చక్రి అన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా ఇంటి నుంచి వెళ్ళిపోతావనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు వెళ్ళవు, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అన్నయ్యని నువ్వు ఇష్టపడుతున్నా కాబట్టి అనేసరికి, అవును నిజమే, మీ అన్నయ్యని నేను ఇష్టపడ్డాను. మొదట మీ అన్నయ్యను చూసినప్పుడు ఇష్టపడలేదురా, కానీ నా కోసం రిస్క్ చేసి నా కోసం అంతా చేసిన మీ అన్నయ్యని చూశాక ఇష్టపడకుండా ఉండలేకపోయాను, అందుకే ఇష్టపడ్డాను అంటూ చెప్పడంతో చాలా సంతోషపడతారు. అంటే ఇన్ని రోజులు కూడా అన్నయ్య నువ్వు ఏ బంధము లేకపోయినా కలిసి ఉన్నారు అని నమ్మావు. ఇప్పుడు ఈ చైన్ దొరకడంతో మీ ఇద్దరికి బంధం రాసుందని కదా నమ్ముతున్నావు. అవునరా కన్నా అని చెప్పి మహాలక్ష్మి కాస్త తన మనసులోని ఫీలింగ్ని ఇటు చక్రికి, అటు కన్నాకి కూడా తన మనసులో ఫీలింగ్ని చెప్పేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు. అప్పటి వరకు మహాలక్ష్మి గారు అంటూ పిలిచిన చక్రి మహాలక్ష్మి అంటూ చనువుగా పిలవడం, భార్యాభర్తలుగా ఒకటవ్వాలని అనుకోరు. ఎందుకంటే మాధవ పెళ్ళయ్యేంత వరకు దూరంగా ఉండాలి అన్న మాటనే మళ్ళీ మహాలక్ష్మి చెప్పేసేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పి భార్యాభర్తగా ఇంకప్పటి నుంచి కూడా ఏం తీసుకొచ్చినా కానీ చాలా సంతోషంగా తీసుకుంటుంది. అదొక గిఫ్ట్లా భావిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకురావడం, ఇటు ఎవరికి వాళ్ళే కేశవ మాధవ ఎవరికి వాళ్ళే మహాలక్ష్మి కోసం తీసుకొస్తూ ఉంటారు. ఆ ఇంట్లో మనిషిగా, ఆ ఇంటి కోడలుగా పూర్తిగా మహాలక్ష్మి కలిసిపోతుంది. అలా కలిసిపోవడంతో చాలా సంతోషపడుతున్నాడు మాధవ్. అయితే మొదట మహాలక్ష్మిని చూశాక ఇంటి కోడలుగా తనే ఉంటుందనుకున్నాను, తర్వాత కాదు అని చెప్పింది, తర్వాత మళ్ళీ అవునని చెప్పింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శాశ్వతంగా మహాలక్ష్మి ఇక్కడే ఉండిపోతాననేసరికి చాలా సంతోషంగా ఉందిరా కేశవ. అవునన్నయ్య, గాయత్రి కూడా నీ భార్యగా వచ్చుంటే మహాలక్ష్మి గాయత్రి ఇద్దరూ ఈ ఇంటికి దీపాల్లా ఉండేవారు, ఈ ఇంటికి ఒక కొత్త వెలుగొచ్చేది, అందరూ ఆశ్చర్యపోయి చూసేవారేమో అంటూ ఇంకా కేశవ అనేసరికి, అదే చూడాలిరా మహాలక్ష్మి గాయత్రి ఇంకా నన్ను మర్చిపోవాల్సిందే, వేరే అమ్మాయిని ఎవరొకరిని చూసి చేసుకుంటాను అని మాధవ్ కాస్త చెప్తాడు. ఎందుకంటే మాధవ్ పెళ్ళైతేనే కానీ మహాలక్ష్మి చక్రి ఒకటి కారు కదా, ఆ ఉద్దేశంతో అలా అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.